మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులకు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని తలంచుచున్నాను. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుదాం. పక్షులను గూర్చిన ఆత్మీయ సత్యాలు మనము ఎన్నో నేర్చుకుని వచ్చుచున్నాము. ప్రతి దానిని గురించి చాలా పెద్ద ప్రసంగాలు మరి సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిలో నుండి నేను కుదించి కొద్ది మాటలతో మేము ముందు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి మరి చాలా శ్రేష్టమైన సంగతులు ప్రతి పక్షి నుంచి కూడా దేవుని వాక్యంలో ధ్యానించుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనేక విషయములు బయలుపరచుచున్నారు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న పక్షి గోడబాతు అనే దానిని గురించి మనము నేర్చుకుందాం. ఇంగ్లీష్లో పెలికాన్ ఆఫ్ ద విల్డర్నెస్ అనేది ఈరోజు మనము చూడబోతున్నాం. అనగా గోడబాతు అనే దానిని మనము బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 102వ కీర్తనలో 6వ వచనంలో చూద్దాం. 102:6లో నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటె వలె నున్నాను అని ఈ వచనంలో మనము చూస్తున్నాం. అయితే గోడబాతు అనేది అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను అని ఈ యొక్క కీర్తనాకారుడు తెలియచేస్తున్న మాట. ఈ కీర్తన రాసిన భక్తుడు ఈ పాట వ్రాస్తూ తన యొక్క జీవిత అనుభవాన్ని ఒక గోడబాతుకు పోల్చుకుని మాట్లాడుచున్నాడు. అయితే ఇక్కడ మనము 2 పక్షులను చూస్తున్నాం. ఒకటి గోడబాతు, రెండవది పగిడి కంటె అనేది మనం చూస్తున్నాం. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను అన్నాడు. అడవిలో ఉన్న గోడబాతు, అలాగే పాడైన స్థలములలోని పగిడి కంటె వలెనున్నాను. ఇది అడవిలో ఉంటుంది గోడబాతు అనేది మనం చూస్తున్నాం. అలాగనే పగిడి కంటె అనేటువంటిది మనము గమనించినట్లయితే ఇది పాడైన స్థలములలో ఉండేటువంటిది అనేది మనము వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అడవిలో ఉన్నటువంటిది ఈ గోడబాతును గూర్చి మనము చూస్తే అది అడవిలో ఉంటుంది, ఒంటరిగా నివాసము చేసేటువంటి పక్షిది. ఒంటరితనమును ఎక్కువగా కోరుకుంటుంది. అందుకనే పగిడి కంటెను గూర్చి కూడా చెప్తూ పాడైన స్థలములలో పగిడి కంటె వలె ఉన్నాను అంటాడు భక్తుడు. పగిడి కంటె అంటే అర్థం ఏంటంటే గుడ్ల గోబ, ఓవెల్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతాం. పెలికాన్ అండ్ ఓవెల్, గోడబాతు మరియు గుడ్ల గోబ, ఈ 2 కూడా ఒంటరిగా ఉంటాయి. 7వ వచనంలోకి వచ్చే వరకు ఇందులో ఒంటిగానున్న పిచ్చుక అని కూడా అంటారు. ఈ 3 పక్షులు కూడా ముఖ్యంగా ఒంటరిగా ఉంటుంటాయి. పిచ్చుకలు పగలన్నీ కలిసి ఉండొచ్చేమో, రాత్రులు మాత్రం ఒంటరితనంతో ఉంటాయి. అయితే గోడబాతు అనేది ఎక్కువగా సముద్రాలు, నదులు, పెద్ద చెరువులు లాంటి వాటి వద్ద ఉంటుంటూ, అవి అడవులకు దగ్గరలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, సముద్ర తీరాల దగ్గర ఉన్న అడవుల్లో పగలు చేపలు వేటాడి తిన్నా అవి అడవిలోనికి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటున్నాయి గోడబాతులు. కాబట్టి ఇది గుడ్లగూబ అనేది చూస్తే పాడైన స్థలంలో ఉంటుంటుంది. అలాంటి జీవితంలో ఉన్నటువంటి జీవితాలు చాలా మంది అర్థం ఏంటంటే నిరాశ, నిస్పృహలతో, ఒంటరితనంతో బాధపడేవారు చాలా మంది. ఎంతో మంది బంధువులు చెప్పుకోవడానికి ఉండొచ్చు, ఎంతో మంది తెలిసిన వారు ఉండొచ్చు, ఇంటి పేరట వారు ఉండొచ్చు, కానీ అవసరానికి ఎవ్వరూ రారు అనేది అర్థం. కన్నీటి జీవితం, ఒంటరి జీవితం. ప్రియులారా, అలాంటి జీవితం కొంతమంది
అందరిని దూరం, వారికి వారే దూరం చేసుకుంటారు. ఎవరు దూరం చేయకపోయినా వాళ్ళకు వాళ్ళే దూరమై ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఏడ్చుతూ ఉంటారు. అలాంటి వారు కూడా కొంతమంది ఉంటున్నారు. సంఘము అనే సహవాసం మనం కలిగి ఉండి ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనంలో కూడా పాడైన దేశంలో ఇవి నివసించును అనేది అక్కడ మనం గమనించవచ్చు. పాడైన స్థలముల్లో ఉంటుండే. అయితే అడవిలో నివసించే గోడబాతు, అడవి అనగా లోకము అనే అరణ్యము. లోకము అనే అడవిలో మనము జీవిస్తున్నాం, ఏకాకులుగా ఉన్నాం, ఒంటరితనము. అలాంటి ఒంటరితనము, ఏ తోడు లేని జీవితానికి ప్రభు తోడుగా ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన మనకు జతగా ఉంటున్నాడు, తోడు నీడగా ఉండేటువంటి వాడు. సరే, ఇంకా గోడబాతును గూర్చి మనం చూస్తే పవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పక్షులను గూర్చి పాత నిబంధనలో ప్రభువారు చెప్తూ లేవియా కాండం 11వ అధ్యాయము 13 నుంచి 19 వచనాల్లో చదివితే అపవిత్రమైన పక్షుల లిస్టులో ఈ గోడబాతును చూస్తాం. ఇది అపవిత్రమైనది, హేయమైనది. మన జీవితంలో కూడా పాపము, శాపము చేసి పాపము ద్వారా శాపమును సంపాదించుకొని శాపకరమైన జీవితంలో ఉండి నీచులమైపోయాం. నీచాతి నీచులుగా, హేయమైన వారిగా అయిపోయిండగా ప్రభువారు తన ప్రాణం పెట్టుడు ద్వారా రక్తం చిందించి మనల్ని శుద్ధీకరణ చేసి నీచమైన బ్రతుకుని విలువైన దానికి చేశాడు. కాబట్టి గోడబాతు అనేది హేయమైనది. ఇది పవిత్రమైన పక్షి కాదు, అపవిత్రమైన పక్షి. మన అపవిత్ర జీవితాలను ప్రభు కోరి పవిత్రులుగా చేయడానికి దగ్గర తీసుకుంటున్నాడు. ఈ గోడబాతు యొక్క లక్షణాన్ని చూస్తే ఇది వర్షజలం త్రాగుతుంది. వర్షం వచ్చినప్పుడు అది నోరు తెరుచుకొని ఉంటుంది. వర్షపు జల్లు వాన వచ్చినప్పుడు ఆ వర్షపు నీళ్లు మాత్రం త్రాగుతుంది. పైనుంచి వచ్చేటువంటి ఆ శ్రేష్టమైన నీళ్లే త్రాగుతుంది. అనగా మనము 81వ కీర్తన 10వ వచనం చూస్తే నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపెదను అని ప్రభు అంటున్నారు. 42వ కీర్తన 1వ వచనంలో ఆశ కలిగి ఉండాలి. పైనుంచి వచ్చే నీరు, దీని గురించి చెప్పాలంటే యోబు గ్రంథం 29వ అధ్యాయం 22, 23 వచనం చూస్తే వర్షము కొరకు కనిపెట్టుకోవాలి. ఆశతో నోరు తెరిచి గోడబాతు వలె. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం ఆకాశపు జలము మంచును ఆయన ఇచ్చుచున్నాడు. అనగా ఇదంతా వాక్యమునకు సూచన. వాక్యము అనేటువంటి మంచు. యాకోబు పత్రిక 3:15 కూడా మీరు చదవాలి. ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి వాక్యానికి మంచు, వర్షం అనేది సూచనగా ఉంది. మనం బాగుగా నోరు తెరచు ద్వారా ప్రభు మనను తృప్తిపరిచే దేవుడు. పగిడి కంటే అనగా గుడ్లగూబ అని కూడా మనము గమనించాలి. ఇది పాడైన ఇళ్లల్లో, శిథిలాల్లో ఉంటుంటది కదా. పాడైపోయిన జీవితములను ప్రభు బాగు చేస్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీకా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ నిప్పు కోడి అని వ్రాయబడి ఉంటుంది. నిప్పు కోడి, కానీ అది తెలుగులో తర్జుమా కరెక్ట్గా చేయలేదు. ఇంగ్లీష్లో ఓవెల్ అని ఉంటుంది. అనగా అది గుడ్లగూబ అనేది మనం గమనించాలి. అయితే ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంట అంటే నిప్పు కోడి అని రాస్తూ మూలుగుచున్నాను అంటుంది. గుడ్లగూబ మూలుగుచున్నట్టు తన స్వరం ఉంటుంది. అనగా మనము రోమాపత్రిక 8:26లో ఉన్నట్లుగా ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ప్రార్థించుట అని అర్థం. ఇదండి. నేను ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు దీన్ని మనం ఇంకా వివరించుకోవచ్చు. ఈ పెలికాన్ లేక గోడబాతు అనే దాని కూర్చున్న క్లుప్త వర్తమానము పాడైన జీవితములను ప్రభు బాగు చేసి ఒంటరి జీవితాలకు తోడుగా ఉండే దేవుడు. ఈ లోకంలో ఎవరు లేకపోయినా పర్వాలేదు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రేమగల మా తండ్రి, ఈ వాక్యం ఉన్న వారిలో ఆదరణ, నెమ్మది కలిగించి, ఒంటరితనాన్ని తొలగించి, వారి కన్నీరు తుడిచి మీరే సహాయం చేయండి, ఆదరించండి, సేద తీర్చండి. ఈ రోజంతా మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.